నమయ్యడు. ఆశ్చర్యం ఏమిటంటే కంచి పీఠానికి 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు. 68వ పీఠాధిపతి కూడా మహానుభావుడు, నడిచే దేవుడు. ఎవరి పేరు చెప్తే తల నేను ఉంచేస్తానో, ఆయన పాదములకు తల తాటించని జన్మ వ్యర్థమని నమ్ముతానో, ఏ మహాపురుషుడు దార్శనికుడు, ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడో, ఏ మహాపురుషుడు మరొక శంకరావతారమో, ఏ మహాపురుషుణ్ణి ఈ మతం కాకపోయినా దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 68వ పీఠాధిపతి. 64 కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకానొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి, మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు.